హాయ్ ఫ్రెండ్స్, మనము ఈరోజు ఒక బెల్ట్ కన్వేయర్కు లాంగ్ బెల్ట్ కన్వేయర్ అనుకోండి, రెండు మోటార్స్ ఉంటాయి. అంటే టూ సైడ్, అంటే రివర్సిబుల్ కాకోకుండా ఒకటే మోటార్తో కొన్ని మీరు చూసింటారు, ఫార్వర్డ్ రివర్స్ ఉంటాయి. ఒకటే మోటారు ఫార్వర్డ్ రివర్స్ తిరుగుతుంది. కానీ లాంగ్ బెల్ట్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, నీకు రివర్సు తిరగదు. ఓకేనా? అందుకోసము అంటే స్లిప్ అయిపోతుంది, రివర్స్ తిరగదు. కాబట్టి రెండు మోటార్స్ పెడతారు. అంటే ఎటు సైడ్ కావాలో అటు సైడ్ మోటారు ఆన్ అయ్యే విధంగా ఉంటుంది అన్నమాట. అంటే మెటీరియల్ ఎటు సైడ్ కావాలో అటు సైడ్ మోటారు ఆన్ అయ్యి ఉంటుంది. అప్పుడు మనకు మెటీరియల్ వస్తుంది, అంటే లాగుతుంది. మోటార్ అనేది పుల్లి లాగుతుంది కాబట్టి మెటీరియల్ డిశ్చార్జ్ అవుతుంది. ఓకే, దానికి ఇప్పుడు మనము పుల్ కార్డ్ కనెక్షన్స్ ఉంటాయి కదా. పుల్ కార్డ్ను ఎలాగా కనెక్ట్ చేయాలి అంటే, పుల్ కార్డ్ కనెక్షన్స్ ఇప్పుడు ఒక పుల్ కార్డ్ ఉంటుంది, అన్నీ మొత్తం సిరీస్లో ఇస్తాం. లేకుంటే మీరు చూడండి, కార్ట్లో పెడతాను, ఆ పైన రైట్ సైడ్ కనిపిస్తుంది కదా సింబల్, అక్కడ మీరు ప్రెస్ చేసినారంటే ఆ వీడియో చూడవచ్చు పుల్ కార్డ్ కనెక్షన్స్ గురించి. ఓకేనా? ఇప్పుడు మనం అలాంటి వీడియో అంటే ఎలాగ కనెక్ట్ చేయాలి అంటే, ఇప్పుడు సపరేట్ ఎంసీసీలు ఉంటాయి. అంటే ఒక ఏరియా నుంచి ఒకటే అనుకోండి తీసేసుకోవచ్చు. కానీ ఇప్పుడు రెండు పేసులు ఉంటాయి, అంటే రెండు ప్లాంట్లు ఉంటాయి, దాని మధ్యలో బెల్ట్ ఉంటుంది. దానికి ఎలాగ కనెక్షన్ ఇవ్వాలి? రెండు ఫీడర్స్ ఉంటాయి. అంటే ఆ ఫీడర్ ఆన్లో ఉన్నప్పుడు ఏ మోటార్ ఆన్లో ఉంటే అదే సప్లై పుల్ కార్డుకి రావాలి. కావాలంటే మీరు ఆలోచించండి ఎలాగ తీసుకోవచ్చు అనేది. ఒక్క నిమిషం ఆపి వీడియోను ఆలోచించండి. ఓకే, అదేనేది ఇప్పుడు మనము చూద్దాం ఎలాగా కనెక్షన్ ఇవ్వాలి. రెండు మోటార్లు, రెండు ఫీడర్స్, ఒక బెల్ట్, పుల్ కార్డ్ స్విచ్లు. ఓకేనా? బెల్చ్ వే కూడా సేమ్. దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఓకేనా? ఇప్పుడు మనకు ఒక బెల్ట్ కన్వేయర్ ఉంది, రెండు ఫీడర్స్ ఉన్నాయి, ఒక పుల్ కార్డ్ స్విచ్ ఉంది. దాన్ని ఎలా కనెక్ట్ చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు పుల్ కార్డ్ స్విచ్ ఉంది, దానికి ఒకటే కేబులే, అంటే అన్ని సిరీస్లో వచ్చి మనకు ఎండులో ఒక వైర్ వస్తుంది. అంటే ఉదాహరణకు రెడ్లో సప్లై వెళ్ళి రిటర్న్ ఎల్లోలో వస్తుంది. ఇప్పుడు పుల్ కార్డ్ హెల్దీ ఉన్నప్పుడు మనకు ఎల్లోలో సప్లై వస్తుంది. మీరు చూడండి కావాలంటే. ఇప్పుడు మీకు ఒక పుల్ కార్డు ఉదాహరణకు ఒకటి ఉంది, అలాగే నువ్వు ఎన్నైనా సిరీస్లో పెట్టేసుకోవచ్చు కదా. దాంట్లో ఇప్పుడు ఒకటి ఇచ్చాను కదా పుల్ కార్డు, ఒకటి కాంటాక్టర్ పెట్టుకున్నాము. ఓకే, రిలే కానీ కాంటాక్టర్ కానీ ఏదో ఒకటి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రెండు ఫీడర్లు ఉన్నాయి, అంటే ఫస్ట్ ఫీడర్ ఒకటి, రెండు ఫీడర్లు. ఫస్ట్ నెంబర్ 1 ఫీడరు, నెంబర్ 2 ఫీడరు. ఓకే, ఇప్పుడు ఉదాహరణకు లైన్ 1 లైన్ 2 అనుకోండి. అంటే రెండు ప్లాంట్లు ఉంటాయి, లేకుంటే రెండు సపరేట్ పిఎల్సి ప్రోగ్రామింగ్ ఉంటాయి. అంటే ఒక ఏరియా రామిల్లు, కిలను అట్లా రెండు ఉంటాయి కదా. సపరేట్ ఎంసీసీ ఉంటుంది, సపరేట్ సప్లై ఉంటుంది. ఓకే, దానికి ఎలాగనేది చూద్దాం. ఇప్పుడు ఫీడర్ నుంచి ఎల్పిబికి వస్తుంది. ఓకే, ఎనీ పుల్ కార్డు మనము అంటే ఎల్సిఎస్ నుంచి తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా,
ఒక కాంటాక్టరు 2NO 2NC తీసుకోవాలి. అంటే కాంటాక్టర్ మనకు కావాల్సినది 2NO ఉండాలా, 2NC ఉండాలా. ఓకే, మీరు ఇక్కడ చూశారు కదా, ఒక NO ఒక NC షార్ట్ చేశాను ఇక్కడ పుల్ కార్డ్ నుంచి వచ్చేది. ఇంకొక NO ఇంకొక NC ఇక్కడ కూడా షార్ట్ చేశాను. ఓకేనా, అంటే NONC షార్ట్ చేసేసాను ఇక్కడ. మీరు ఎప్పుడైతే కాంటాక్టర్ ఇప్పుడు ప్రజెంట్ 0లో ఉంది, మీరు ఇక్కడ చూడండి కావాలంటే కాంటాక్టర్లో 0 పొజిషన్, అంటే దానికి సప్లై రాలేదు. అంటే 110 వోల్ట్ మనకు సప్లై రాలేదు, అంటే కాంటాక్టర్ పికప్ కాలేదు. పికప్గా ఎక్కడి నుంచి వస్తుంది? CCR నుంచి కమాండ్ ఇచ్చినప్పుడు సెలెక్షన్ కమాండ్, ఒకటో ఫీడరా రెండో ఫీడరా, అంటే లైన్ 1 లైన్ 2 సెలెక్షన్ ఉంది అనుకోండి. ఉదాహరణకు లైన్ 1 లైన్ 2 అనుకోండి. ఇప్పుడు ఇక్కడ 110 వోల్ట్ కమాండ్ వచ్చినప్పుడు ఇది పికప్ అవుతుంది. ఇప్పుడు మీ కాంటాక్టర్లో బ్లూ కలర్ కనిపిస్తుంది, 0లో ఉంది. 1లోకి వచ్చినప్పుడు కాంటాక్టర్ పికప్ అయినట్లు. ఓకే, ఇప్పుడు నార్మల్గా NCలో ఉంది. ఓకే, NCలో ఉంది అనుకోండి. మీకు ఈ విధంగా ఇప్పుడు సెలెక్షన్ 1లో ఉంది, అంటే దీంట్లో సెలెక్షన్ 1 అంటే కమాండ్ లేదు, ఇక్కడ కాంటాక్టర్లో 0లో ఉంది. ఇప్పుడు నెంబర్ 1 సెలెక్షన్ 1లో ఉంది, ఒకటో ఫీడర్ ఆన్లో ఉంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఫీడర్ దగ్గర రెడ్ కనిపిస్తుంది కదా, అదే సప్లై అనుకోండి. ఏ విధంగా వస్తుందో చూడండి యానిమేషన్లో. ఇప్పుడు వస్తుంది కదా, జాగ్రత్తగా చూడండి. రెడ్లో సప్లై వచ్చింది, NCలో ఉంది. ఓకే, మళ్ళీ ఫీడర్ పుల్ కార్డ్కి వెళ్ళి మళ్ళీ పుల్ కార్డ్ హెల్దీ ఉన్నప్పుడు మట్టుకే మళ్ళీ రిటర్న్ NCలో ఎక్కడికి మళ్ళీ ఫీడర్కి రిటర్న్ వస్తుంది. ఓకే, ఫీడర్ నుంచి మనకు PLCకి వెళ్తుంది. ఓకేనా, అది మీరు చూడండి, వీడియో చూడకుంటే మనకు లాస్ట్ వీడియోలో మనం చెప్పాము, ఫస్ట్ వీడియోలోనే. ఒకసారి చూడండి, మీరు గమనించండి ఒకసారి వీడియోను. ఫీడర్ నుంచి ఎక్కడికి వస్తుంది? LBBకి వచ్చింది. LBB నుంచి కాంటాక్టర్కి వెళ్ళి NCలో త్రూ NC ఉంది కాబట్టి ఇప్పుడు పికప్ లేదు, కాంటాక్టర్ NC ఉంది కాబట్టి NCలో ఆ వారికి వెళ్ళిపోయి పుల్ కార్డ్కి వెళ్ళి పుల్ కార్డ్ హెల్దీ ఉన్నప్పుడు మళ్ళీ NCలో వచ్చేసి మళ్ళీ రిటర్న్ ఎల్లోకి వచ్చేసింది. ఓకే, అంటే ఇప్పుడు పికప్ లేదు కాబట్టి, అంటే NC ఉంటుంది, అంటే కాంటాక్టర్ పికప్లో లేదు కాబట్టి అది NCలో ఉంది. ఓకే, NC నార్మల్గా క్లోజ్ కదా, మనకు పికప్ అయినప్పుడు NC NO అయిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ మీకు NO ఉంది కదా, అది NC అయిపోతుంది పికప్ అయినప్పుడు ఆపోజిట్. ఓకేనా, ఇప్పుడు సెలెక్షన్ 1లో ఈ విధంగా జరుగుతుంది. వైరింగ్ ఈ విధంగా చేసుకోవాలి, ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే మనకు సెలెక్షన్ మార్చామనుకోండి, ఇప్పుడు కమాండ్ ఇచ్చాం, CCR నుంచి కమాండ్ ఇచ్చాం. ఇప్పుడు మీరు కాంటాక్టర్లో చూడండి, ఇక్కడ 0 ఉండేది బ్లూ కలర్ది 1 అయింది, అంటే కాంటాక్టరు పికప్ అయింది. ఓకే, పికప్ అయ్యి మనకు 110 వస్తుంది కదా, 110 వస్తుంది కాబట్టి పికప్ అయింది. అంటే కమాండ్ ఇచ్చారు, సెలెక్షన్ 2 అనేది కమాండ్ ఇచ్చారు, ఫీడర్ 2. అప్పుడు మనకి ఏమవుతుంది, ముందు NOలో ఉన్నది కదా, అది NC అయిపోతుంది. ఇప్పుడు చూడండి, సెలెక్షన్ 2 వచ్చినప్పుడు మనకు కింద నెంబర్ 2 ఫీడర్ నుంచి వెళ్తుంది, LPBకి వచ్చి LCSకి వచ్చి NOలో. NO అనేది NC ఉంటుంది కదా, అందుకు 13కు ఇప్పుడు 14 నుంచి 13కి వెళ్ళి ఫుల్ కార్డ్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఫుల్ కార్డ్ హెల్దీ ఉన్నప్పుడు మళ్ళీ రిటర్న్ ఇక్కడ NO ఉంది కదా 43, దాంట్లోకి వచ్చి NO NC అయిపోయి ఉంటుంది. అప్పుడు 43 44 NC ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మనకు 44కి వచ్చి రిటర్న్ LCSకు ఫీడర్కి వెళ్తుంది. ఈ విధంగా మనకు ఒకసారి నిదానంగా చూడండి. ఎప్పుడైనా కానీ రెండు సపరేట్ సప్లైలు ఒకదాన్ని ఆపరేట్ చేయాలంటే పుల్ కార్డ్ కానీ బెల్స్ వేయండి,
బెల్చ్ వే కూడా సేమ్ వైరింగే అలాగనే ఉంటుంది, కానీ మనకు ఎల్సిఎస్ నుంచి ఫీడర్ నుంచి సప్లై రాదు. మన పిఎల్సి నుంచి సప్లై, కామన్ సప్లై వస్తుంది, పుల్ కార్డ్కి వెళ్తుంది, రిటర్న్ మళ్ళీ పిఎల్సికి వెళ్తుంది. ఈ ఫీడర్ ప్లేస్లో పిఎల్సి ఉంటుంది, అంటే లైన్ 1 పిఎల్సి, లైన్ 2 పిఎల్సి, అలాగా బెల్చ్ వే. ఓకేనండి. ఈ విధంగా మనకు సెలెక్షన్ను బట్టి, మనకు లైన్ 1 లైన్ 2 సెలెక్షన్ బట్టి, ఇప్పుడు మీకు దీనిలో లైన్ 1 ఆపారనుకోండి, లైన్ 2 సెలెక్షన్ ఉందనుకో, మనం లైన్ 1 ఫీడర్ ఆపినా మనకు ప్రాబ్లం లేదు. ఓకే, అలాగనే లైన్ 2 ఆపారనుకోండి, అప్పుడు మొత్తం లైన్ 2కే పవర్ లేదనుకోండి, అప్పుడు కాంటాక్టర్ పికప్ కాదు, మనకు కమాండ్ రాదు. పిఎల్సి నుంచి పిఎల్సి కూడా ఆగిందనుకోండి, ప్రాబ్లం లేదు. లైన్ 1 నుంచి మనకు సెలెక్ట్ అవుతుంది, ఒకటో ఫీడర్ నుంచి సెలెక్ట్ అయ్యి దాని సప్లై వస్తుంది, దానికి రిటర్న్ వెళ్తుంది, అంతే. ఈ విధంగా వైరింగ్ ఉంటుంది. ఓకేనండి, మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. ఓకే, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం అండి, మనకు వీడియో చూస్తున్నారు, పూర్తిగా చూడండి. ఓకే, అంటే పూర్తిగా మీకు చూడడం వల్ల బాగా అర్థమవుతుంది. ఇంకొకటి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కొందరు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి. ఓకేనండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.